నమస్కారం. ఒక పెద్ద యుద్ధం ముగిసింది అనుకున్నాం, కాని అసలు యుద్ధం అప్పుడే మొదలైంది. కత్తులతోనో గదలతోనో కాదు, కేవలం మాటలతో. ఒక పక్కన రూల్ ఈజ్ రూల్ అనే బలరాముడు, మరో పక్కన అసలు న్యాయమేంటని ప్రశ్నించే శ్రీకృష్ణుడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక భీకరమైన వాదన నిజంగా ధర్మమంటే ఏంటి అని మనల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది. పదండి, ఆ వాదనేంటో వివరంగా చూద్దాం. చూడండి, ఈ మొత్తం గొడవకి కారణం ఒక్కటే ప్రశ్న: న్యాయం కోసం, జస్టిస్ కోసం రూల్స్ బ్రేక్ చేయొచ్చా, చేయకూడదా? ఈ ఒక్క పాయింట్ చుట్టూనే ఈ మొత్తం కథ నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా? సరే, అసలీ వాదన ఎందుకు మొదలైంది, దానికి కారణమైన ఆ ఒక్క సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ ఫైట్ జరుగుతోంది. ఒకవైపు భీముడు, మరోవైపు దుర్యోధనుడు. ఇద్దరూ గదాయుద్ధంలో దిట్టలు. వీళ్ల ఫైట్తోనే యుద్ధం ఎవరు గెలిచారో డిసైడ్ అయిపోతుంది. అయితే గదాయుద్ధంలో ఒక చాలా ముఖ్యమైన రూల్ ఉంది. ఎంత ముఖ్యమైనది అంటే దాన్ని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ చేయకూడదు. అదేంటంటే నడుము కింద కొట్టకూడదు. అదే అధర్మం, కంప్లీట్గా రూల్స్కి విరుద్ధం. కానీ సరిగ్గా ఆ ఫైనల్ మూమెంట్లో భీముడు ఆ రూల్ని బ్రేక్ చేశాడు. తన గద తీసుకుని స్ట్రేట్గా దుర్యోధనుడి తొడలమీద కొట్టాడు. అంతే, దుర్యోధనుడు కింద పడిపోయాడు. టెక్నికల్గా చూస్తే ఇది పక్కా ఫౌల్. రూల్స్ని చాలా క్లియర్గా బ్రేక్ చేసినట్టే. ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు బలరాముడు. ఇదంతా చూస్తున్న ఆయనకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఎందుకంటే బలరాముడికి రూల్స్, పద్ధతులు అంటే ప్రాణం. ఆయన దృష్టిలో ఇదొక పెద్ద తప్పు, అస్సలు క్షమించలేని నేరం. ఆయనకి అది జస్ట్ ఒక దెబ్బలా కనపడలేదు, అది ధర్మం మీద వేసిన దెబ్బలా అనిపించింది. గెలవడం కోసం రూల్స్ని పక్కన పెట్టేస్తే ఆ గెలుపుకి విలువేముంటుంది? ఇది ఆయన పాయింట్, ఆయన ప్రిన్సిపుల్స్ అలాంటివి. సో బలరాముడి ఆర్గ్యుమెంట్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది ఆయనకు అనవసరం. ఒక రూల్ బ్రేక్ అయింది, అంతే. అది అధర్మం. రూల్ పాటించడమే ధర్మం. కాబట్టి రూల్ బ్రేక్ చేసిన భీముడికి శిక్ష పడాల్సిందే, ఫుల్ స్టాప్. ఆయన కోపం ఏ రేంజికి వెళ్ళిందంటే తన ఆయుధం నాగలిని పైకెత్తి భీముడి మీదికి వెళ్లడానికి రెడీ అయిపోయాడు. రూల్ తప్పినవాడికి శిక్ష తానే వేస్తాను, న్యాయాన్ని నిలబెడతాను అని ఫిక్స్ అయిపోయాడు. రైట్, సరిగ్గా ఇక్కడే కృష్ణుడు ఎంటర్ అవుతాడు. అన్నయ్యను ఆపి ఆయన చెప్పిన పాయింట్ కంప్లీట్గా డిఫరెంట్. కృష్ణుడేమన్నాడంటే, అన్నా, ఒక్క నిమిషం ఆగు, కేవలం ఇప్పుడు జరిగిందాన్ని మాత్రమే చూడకు, దీని వెనకున్న కథను, ఆ సందర్భాన్ని కూడా చూడాలి అన్నాడు. ఇక్కడే మనకు ఆ ఇద్దరి మధ్య ఉన్న అసలైన తేడా అర్థమవుతోంది. బలరాముడు రూల్ బుక్లోని ప్రతి అక్షరాన్ని చూస్తున్నాడు. కృష్ణుడేమో ఆ రూల్స్ ఎందుకు పెట్టారు అనే స్పిరిట్ని చూస్తున్నాడు. ఒకరేమో ఇది రూల్ వయలేషన్, ఇంకొకరికేమో ఏళ్ల తరబడి జరిగిన అన్యాయానికి దొరికిన ఒక సమాధానం. కృష్ణుడు తన పాయింట్ని ప్రూవ్ చేయడానికి కొన్ని విషయాలు గుర్తుచేశాడు. ఫస్ట్, భీముడు చేసిన శపథం గురించి చెప్పాడు. తరువాత పాండవులు ఎన్ని అవమానాలు పడ్డారో, ముఖ్యంగా ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని గుర్తుచేశాడు. అంతేకాదు, కౌరవుల సైడున్నవాళ్లు కూడా ఎన్నిసార్లు అధర్మంగా యుద్ధం చేశారో ఎత్తి చూపించాడు. ఫైనల్గా, ఇది కలియుగం మొదలు, ఇక్కడ ధర్మం అంత సింపుల్గా ఉండదు అని చెప్పాడు. అంటే కృష్ణుడి ప్రకారం న్యాయమంటే ఒక సంఘటనను మాత్రమే చూసి జడ్జ్ చేయడం కాదు. అసలు ఆ పని ఎందుకు చేయాల్సొచ్చింది, దానికి దారితీసిన పరిస్థితులేంటి, ఆ మొత్తం బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకున్నప్పుడే అసలైన న్యాయమేంటో తెలుస్తుంది. లేకపోతే మనం తప్పుదారిలో వెళ్తాం. ఇది కృష్ణుడి వాదన. కృష్ణుడు ఇంత లాజికల్గా ఇన్ని ఉదాహరణలతో చెప్పినా ఈ వాదనకు ఒక ముగింపు రాలేదు. ఇద్దరూ ఎవరి పాయింట్ మీద వాళ్లు స్ట్రాంగ్గా నిలబడ్డారు. కృష్ణుడు చెప్పిన కాంటెక్స్ట్, ఆ లాజిక్ ఏదీ బలరాముణ్ణి కన్విన్స్ చేయలేకపోయింది. ఆయన మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయింది, రూల్ బ్రేక్ చేశారు, అది ఫైనల్. దాంతో ఆయన కోపం తగ్గకపోగా ఇంకా పెరిగిపోయింది. ఫైనల్గా బలరాముడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఆర్గ్యుమెంట్లో ఓడిపోలేదు, కాని ఆ సిచ్యువేషన్లో ఉండలేకపోయాడు. నా కళ్లముందే అధర్మం గెలుస్తుంటే నేనిక్కడ ఉండలేను, ఇది భరించలేను అని చెప్పి అక్కడ్నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. సో చివరికేమైంది? ఇద్దరి దారులు వేరయ్యాయి. బలరాముడు తన ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కృష్ణుడేమో ఆ సంక్లిష్టమైన రియాలిటీని యాక్సెప్ట్ చేసి అక్కడే ఉండిపోయాడు. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇద్దరూ వాళ్ల ధర్మాన్నే పాటించారు.
మహాభారత యుద్ధం ముగిసిపోయింది. గెలిచినవాళ్లు ఓడినవాళ్లు ఎవరో తేలిపోయింది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. యుద్ధభూమిలో చావుకి దగ్గరగా ఉన్న దుర్యోధనుడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన ఆ చివరి సంభాషణ న్యాయం, ధర్మం లాంటి ఎన్నో విషయాల మీద మనకు కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన ఆ చివరి మాటల వెనుకున్న అసలర్థమేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళితే ఏం జరుగుతుంది? పలకరింపులుంటాయా, లేకపోతే నిందలు వేసుకుంటారా? ఈ ప్రశ్న మనల్ని నేరుగా కురుక్షేత్రంలోని ఆ చివరి ఘట్టానికి తీసుకెళ్తుంది. అక్కడ ఆయుధాల కన్నా మాటలే చాలా పదునుగా మారాయి. కురుక్షేత్రం ఒకప్పుడు వీరుల అరుపులతో దద్దరిల్లిన ఆ నేల ఇప్పుడు పూర్తి నిశ్శబ్దంగా ఉంది. యుద్ధమైపోయింది. కాని ఎక్కడా గెలిచామన్న సంబరాలు లేవు. బంధువుల్ని, స్నేహితుల్ని కోల్పోయిన వాళ్ల ఏడుపులు ఆ గాలిలో కలిసిపోయాయి. గెలుపువనుకున్న చేదు నిజం ఇదే అన్నమాట. ఇక్కడొక విచిత్రమేంటంటే ఈ కథ ఓడిపోయిన వాళ్లతో కాదు, గెలిచిన వాళ్లతో మొదలవుతుంది. ధర్మరాజు, యుధిష్ఠిరుడు సింహాసనం గెల్చాడు, కాని మనశ్శాంతిని కోల్పోయాడు. చుట్టూ తన వాళ్ల శవాలను చూసి రక్తంతో తడిసిన ఈ గెలుపు నాకెందుకు అని ఏడుస్తున్నాడు. గెలిచినవాణ్ణి ఓదార్చడమా? ఇంతకంటే విచిత్రముంటుందా? సరే, గెలిచినవాళ్ల బాధను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా విలన్ మీద. యుద్ధభూమిలో, రక్తపు మడుగులో, తొడలు విరిగిపోయి కదలలేని స్థితిలో పడి ఉన్నాడు దుర్యోధనుడు. అతని శరీరం ఓడిపోయింది, కాని అతని గొంతులో పశ్చాత్తాపం లేదు. ఉంది కేవలం అంతులేని ధిక్కారం. చూడ్డానికి అతని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, కాని అతని కళ్లల్లో మాత్రం ఓటమి లేదు. కోపం మండుతూనే ఉంది. అలాంటి స్థితిలో కూడా అతను కృష్ణుడి వైపు చూశాడు. చూసి తన చివరి శక్తినంతా కూడదీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాడు. చరిత్రలో నిలిచిపోయే మాటల యుద్ధానికి తెరలేపాడు. దుర్యోధనుడి మాటల్లో చెప్పాలంటే తను ఓడిపోలేదు, తనని మోసం చేసి ఓడించారు. అతని దృష్టిలో ఇది పాండవుల గెలుపు కాదు, అధర్మం గెలిచింది. అందుకే తన చివరి మాటల్లో పాండవులు, కృష్ణుడు చేసిన మోసాల చిట్టా విప్పడం మొదలుపెట్టాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్లేం సాదాసీదా సైనికులు కాదు, కౌరవ సైన్యానికి పిల్లర్స్ లాంటివాళ్లు. దుర్యోధనుడి ప్రకారం వీళ్లందరినీ యుద్ధ నియమాలకు విరుద్ధంగా, అన్యాయంగా చంపేశారు. అసలు ఏం జరిగిందో దుర్యోధనుడి మాటల్లోనే చూద్దాం. మొదటిది భీష్ముడి పతనం. భీష్ముడికి ఒక రూలుంది. ఆయన ఆడవాళ్లమీద లేదా ఆడవాళ్లలా కనిపించేవాళ్లమీద ఆయుధాలు ఎత్తరు. పాండవులేం చేశారు? సరిగ్గా ఇదే పాయింట్ని పట్టుకున్నారు. శిఖండిని ముందుకు తెచ్చి ఆయన వెనక నుంచి బాణాలు వేశారు. అంటే ఆయన వీక్నెస్నే వాళ్ల బలంగా మార్చుకున్నారు. ఇది ధర్మమేనా? ఇది న్యాయమా అని అడుగుతున్నాడు దుర్యోధనుడు. ఇక రెండోది గురు ద్రోణుడు. ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. అది కూడా ధర్మరాజుతో చెప్పించారు. కొడుకు చనిపోయాడన్న బాధలో ఆయన ఆయుధాలు పక్కన పడేసి కళ్ళు మూసుకుని కూర్చుంటే అలాంటి నిస్సహాయ స్థితిలో ఆయన్ని చంపేశారు. ఇది హీరోయిజమా లేక చీటింగా అనేది దుర్యోధనుడి ప్రశ్న. ఆ తర్వాత తన ప్రాణ స్నేహితుడైన కర్ణుడిది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయింది. దాన్ని పైకి తీయడానికి అతను కిందకి దిగాడు. చేతిలో ఆయుధం లేదు. అలాంటి టైంలో వెనకనుంచి దాడి చేసి చంపారు. ఇది రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం కదా. ఇది దుర్యోధనుడిని పర్సనల్గా చాలా బాధపెట్టిన విషయం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఫైనల్గా తన ఓటమికి అసలు కారణం నువ్వే అంటూ దుర్యోధనుడు నేరుగా కృష్ణుడివైపే వేలెత్తి చూపించాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన గదాయుద్ధంలో ఏం జరిగిందో చెప్తూ కృష్ణుడి కళ్లలోకి సూటిగా చూసి ఇలా అన్నాడు. దుర్యోధనుడి ఆరోపణలన్నీ విన్న కృష్ణుడు కోపడ్లేదు, ఆశ్చర్యపోలేదు. జస్ట్ చిన్నగా నవ్వాడు. ఆయన మేమలా చెయ్యలేదు అని డిఫెండ్ చేసుకోలేదు. దానికి బదులుగా అసలు న్యాయమంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అని ఒక పెద్ద కాన్సెప్ట్ని తెరపైకి తెచ్చాడు. ఇది జస్ట్ ఒక రిప్లై కాదు, ఇదొక డివైన్ జడ్జ్మెంట్ అన్నమాట. సో ఇక్కడే ఉంది అసలు పాయింట్. కృష్ణుడి లాజిక్ చాలా సింపుల్. మేము రూల్స్ బ్రేక్ చేశామని కాదు, నువ్వు చేసిన పాపాలకి ఇప్పుడు లెక్క సరిపోయింది అని చెప్తున్నాడు.
అంటే ఇక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ దుర్యోధనుడు గతంలో చేసిన ఏదో ఒక పెద్ద తప్పుకి రియాక్షన్ మాత్రమే, అంతే. కృష్ణుడు ఇక డైరెక్ట్గా పాయింట్కొచ్చాడు. దుర్యోధనుడు చేసిన పాపాల లిస్టు మొత్తం చదివాడు. ద్రౌపదిని నిండు సభలో అవమానించడం దగ్గర్నుంచి పాండవులకి రాజ్యంలో వాటా ఇవ్వకుండా మోసం చేయడం వరకు ప్రతి తప్పుని గుర్తుచేస్తూ ఇలా అన్నాడు. దేవుడే స్వయంగా వచ్చి జడ్జ్మెంట్ ఇచ్చినా దుర్యోధనుడు మారలేదు. తనలో రవ్వంత పశ్చాత్తాపం కూడా లేదు. చనిపోయే క్షణంలో కూడా అతనిలో ఆ అహం, ఆ పొగరు అస్సలు తగ్గలేదు. తన ఓటమిని కూడా ఒక గెలుపులా ఎలా చూస్తున్నాడో చెప్పాడు. అతని ఫేస్లో బాధ లేదు, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో తను యుద్ధంలో ఓడిపోయినా లైఫ్లో గెలిచాడు. ఎందుకంటే తను నమ్మిన దానికోసం చివరి వరకు నిలబడ్డాడు. తనకి అదే అసలైన గెలుపు.